అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు సంతోష్ అండి. నేను అరకు వ్యాలీ ఎస్ఐగా వర్క్ చేస్తున్నాను. తేదీ 16/8/2024 పానిరంగిని దగ్గర ఒక లేడీ ఉరి వేసుకొని చనిపోయిందని వచ్చిన సమాచారం మేరకు మేము కేసు నమోదు చేసి అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేయగా ఆమె పద్మపురం గ్రామానికి చెందిన పాంగి పద్మగా గుర్తించాం. వాళ్ళ హస్బెండ్ పేరు కొండలరావు. వాళ్ళకి 2 ఆడపిల్లలు కూడా సంతానం ఉన్నారు. అయితే ఆమె చనిపోవడానికి ముందు వాళ్ళ రిలేషన్ చంప అని వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళినప్పుడే ఆమె కొంచెం పిచ్చి పిచ్చిగా మతిస్థిమితం లేనట్టు మాట్లాడడం కూడా జరిగింది. మాట్లాడుతూ వాళ్ళ ఇంట్లో ఉండమని చెప్పి వాళ్ళ పనికి వెళ్ళిపోవడం జరిగింది. అటు నుంచి వచ్చేసరికి ఈమె లేకపోయేసరికి చుట్టుపక్కల వెతికారు. వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందేమో అనుకున్నారు. కానీ 2 రోజుల తర్వాత అంటే 16వ తేదీన ఒక ఆ చిన్న పాప, ఆ 2వ సంతానం పాప ఎవరైతే ఉన్నారో ఆమె ఏడ్చుకుంటూ రోడ్డు మీదకి రాగా అక్కడున్న ఒక ఆమె చూసి ఈ చంప వాళ్ళ రిలేషన్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వగా వెళ్ళి చూసేసరికి ఆమె చనిపోయినప్పటి నుంచి కూడా ఆ పొదల్లోనే ఉండి అప్పుడే రావడం జరిగింది. దీని మీద హ్యాంగింగ్ కింద కేసు నమోదు చేసాం. ఆ పాపను కూడా వాళ్ళ రిలేటివ్స్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఫర్దర్ రిపోర్ట్స్ ఇంకా రావచ్చు. ఎర్లీ మార్నింగ్ 10కి వచ్చాం సార్. అయితే మనకి చెప్పేటంటే ఏం చేసి మన కాల్ వచ్చింది. ఎస్బీఐ ఏటీఎంకి వచ్చి చెక్ చేసేసరికి మొత్తానికి బ్రేక్ అయ్యి ఉన్నాయి. పోలీసు చెక్ చేసేసరికి మనకి క్యాష్ లాస్ అయింది సార్. ఎంత పోయింది సార్ క్యాష్? కాబట్టి మనం 14,40,400. అంటే మీకు ఎప్పుడు ఇంటిమేషన్ వచ్చింది పోయింది క్యాష్ పోయింది? 10 మాకు తెలియదు సార్. 8 నేను బయలుదేరి వచ్చాం. పోలీసు కూడా ఇంటిమేట్ చేసాం. అందుకే వచ్చి చూసేసరికి మనకి బ్రేక్ అయ్యింది. ఏటీఎం మొత్తం బ్రేక్ చేశారు. క్యాష్ మీకు ఎప్పుడు ఈ న్యూస్ తెలిసింది ఇలా బ్రేక్ చేశారు అమౌంట్ పోయిందని మీకు ఎప్పుడు తెలిసిందండి? మాకు ఎర్లీ మార్నింగ్ 10కి తెలిసింది. మీరు ఏంటి సార్ ఈ డిపార్ట్మెంట్లో ఏంటి? ఎగ్జిక్యూటివ్ సార్. మీ పేరు? రాజు. ఫర్దర్గా ఏమైనా ఇంటిమేషన్ చేశారా? ఫర్దర్గా ఇంకా ఇంటిమేషన్ చేశారా మీ పై ఆఫీసర్లకు ఏమైనా? అంటే ఏ విధంగా బ్రేక్ చేశారు అనుకుంటున్నారు సార్? ఇది అంటే అందులో నుంచి పొగలు వస్తున్నాయి కదా మీ ఆలోచన? హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్టు 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.